హాయ్ అండి, నా పేరు సుమలత. బిగ్ బాస్ సీజన్ 8 డే 2కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అంటే మళ్ళీ గొడవలు అయితే స్టార్ట్ అండి. అప్పుడే శేఖర్ భాషా గారు అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఇక స్టార్టింగ్ ప్రోమోలో అయితే నాగమల్లికంట తనకి ఎక్కడో రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆదిత్య ఓం అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా చూడాలి ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏంటి అని. నిఖిల్ అయితే రెస్పెక్ట్ అయితే ప్రతి మనిషికి ఇవ్వాలి ఈక్వల్గా అన్నట్టుగా అయితే మాట్లాడినారు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అయితే శేఖర్ భాష, నిఖిల్, ప్రేరణ ఆరెంజ్తో ఆడుకుంటూ ఉంటారు. సో అప్పుడు బై మిస్టేక్గా వెళ్ళి ప్రేరణకి పడుతుంది. సో దానికి సోనియా ఏమంటుందంటే తినే వస్తువులతో ఎందుకు ఆడుకోవాలి అన్నట్టు ఉద్దేశంతో శేఖర్ భాష గారు మీరు ముట్టుకోవద్దండి ఆరెంజెస్, ఎవరైతే ఆడుకుంటారో ఆరెంజెస్తో టచ్ చేయొద్దండి అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడుకి శేఖర్ భాష వచ్చి నువ్వెవో చెప్పడానికి, ఇక్కడ బిగ్ బాస్ ఏమైనా రూల్ ఇచ్చాడా, తినే వాటితో ఆడుకోకూడదు అనేసి ఏమైనా మెన్షన్ చేశారా బిగ్ బాస్ రూల్స్లో అన్నట్టుగా అయితే చాలా ఆర్గ్యూ చేస్తారు. బట్ నాకైతే ఏమనిపించింది అంటే తినే వస్తువులతో మనం ఎప్పుడు ఆడుకోవచ్చు, బట్ కామెడీగా వాళ్ళు ఆడుకున్నారా లేదంటే సీరియస్గా మాట్లాడుకున్నారా అనేది ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనం చూడాలి. మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి. సో మీకు అంటే ఫుడ్ విషయంలో మీకేమనిపించింది అని అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఒక టాస్క్ అయితే ఇస్తారు, పట్టుకోండి చూద్దాము అనేసి. ఆ టాస్క్లో అయితే తను విజయవాడ బేబీ చాలా మంచిగా, అంటే ఆ ఏజ్లో కూడా తను టాస్క్ అయితే తన బెస్ట్ని తను ఇచ్చింది. ఆ తర్వాత సోనియా కూడా మంచిగా తన లాస్ట్ వరకు చాలా పోరాడింది. బట్ ఓకే అనిపించింది నాకైతే. ఆ తర్వాత నైనిక చూసారా పర్ఫార్మెన్స్, అసలు సూపర్ అండి. ఈ సీజన్లో మరో యావరైతే అవుతుంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అంత డెడికేషన్గా ఆడింది ఆ గేమ్ని. సో మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.